హాయ్ అండి. ఈరోజు ప్రోటీన్ వెజ్ కట్లెట్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అండ్ ఎలా చేశానో తెలుసుకోవాలి అనుకుంటే కనుక క్యాప్షన్లో చెక్అవుట్ చేయండి. ఇకపోతే ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. అండర్ 1 ఇయర్ ఓల్డ్ వాళ్ళకైతే కనుక ఉప్పు వేయడం ఆపేసుకోండి. అండ్ ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి నేను పిల్లలకి ఉపయోగపడే ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాను. చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా విని మీ పిల్లలకి చెప్పండి. ఈ కథ పేరు 3 చిలకల కథ. అనగనగా ఒక అడవిలో 3 చిలకలు ఉండేవంట. ఏ రామచిలుకలకు కూడా అసలు ఉండడానికి గూడే లేదంట. సరే, మనకు గూడు లేదు కదా, ఒక చక్కటి దృఢమైన గూడు కట్టుకుందాము, 10 రోజులు ఆకులన్నీ సమకూర్చుకొని అని చెప్పి మొదటి చిలక అనిందంట. లేదు, అసలు ఎందుకు ఈ గూడు, ఇవన్నీ మన టైం వేస్ట్ చేయడము, ఏదో ఒక చెట్ల కిందో పుట్ల కిందో ఆకుల కిందో పడుకుంటే పోలేదా అని రెండో చిలక అనిందంట. అసలు అంత కష్టపడ్డం ఎందుకు, గంట లోపల కొన్ని ఆకులు పుల్లలు అవన్నీ తీసుకొచ్చి గూడు కట్టుకుంటే పోలా అని అది గూడు కూడా కట్టేసుకుందంట ఈ గంట లోపల. ఇదంతా మనకెందుకులే, మనం ఎలా అయితే చెప్పామో మనం అదే ఫాలో అవుదాము అని చెప్పి మొదటి చిలుక 10 రోజుల నుంచి ఆకులన్నీ కూడా కష్టపడి ఏరి సమకూర్చుకొని దృఢమైన గూడు కట్టుకుందంట. ఇవన్నీ చూసి గాడిద గుడ్డులే అని ఆ 2 చిలుకలు అనుకున్నాయంట. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చిందంట. ఆ గాలివాన రావడంతో రెండో చిలకకి గూడు లేదు కదా, చలికి వణికిపోయి వర్షానికి తడిచిపోయి గిలగిలా కొట్టుకొని జ్వరం వచ్చి అలా ఒక దగ్గర కూర్చోందంట. మూడో చిలక వచ్చేసి దాని గూడి గాలికి ఎగిరిపోయి అక్కడ కూడా తడిచిపోయిందంట. సో ఇలా ఉంటే అక్కడ ఒకటో చిలుక ఉంది కదా, దాని గూడులోంచి బయటకు వచ్చి ఇవి చూసి లోపలికి రండి అని కూర్చొని ఉందంట. దృఢమైన గూడు కట్టుకోవడం వల్ల ఆ మొదటి చిలక గూడు పాడవకుండా చాలా దృఢంగా ఆనందంగా వాళ్ళు ముగ్గురు అందులో ఉన్నారు. ఒక్కోసారి మనం ఏదైనా చేయడానికి సమయం ఎక్కువ పట్టినా కూడా మన కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడైనా చెప్పినప్పుడు, అమ్మ ఇది చాలా కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఈ కథ చెప్పి చూడండి. ఒక్కోసారి టైం ఎక్కువ పడుతుంది, కానీ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పట్టినా కూడా సక్సెస్ఫుల్ అవుతామని చెప్పండి. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి కథతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అవన్నీ చూడాలి అంటే కనుక మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లా మీ రాజ.